ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం. చేయి చేయి కలపండి. ప్లాస్టిక్ అతి వినియోగం వల్ల భూమండలం మొత్తం కూడా చెత్తకుప్పగా మారిపోతున్నది. ఈ విషయం నేనంటం కాదు, తాజాగా వస్తున్నటువంటి నివేదికలు చెప్తున్నాయి. ఎందుకంటే ప్లాస్టిక్ని అతిగా వినియోగించడం వల్ల భూ జల వాయు కాలుష్యాలే కాకుండా ఇతరత్రా కూడా అనేక సమస్యలు అంతకంతకు పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి పోగుపడిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 సంవత్సరాల నాటికి సముద్రాలను కూడా ప్లాస్టిక్కి కాలుష్య కాసాలుగా మారిపోతున్నాయి. అదేవిధంగా భూమండలం మీద సగభాగం ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతోనే కప్పబడి ఉంటుంది అనేది ఒక నివేదిక. ఇది ఎటువంటి భయంకరమైన నిజమో మనం కూడా గ్రహించాలి. వీటికి మూల కారణం ఏమిటి? మనం చేస్తున్న తప్పిదాలే. ప్లాస్టిక్ అనేది తొందరగా నాశనం కాదు, క్షీణించదు, కరిగిపోదు. అయినా కూడా మనం వాటిని నిర్లక్ష్యంగా కొని తెచ్చుకుంటున్నాం. దాంతోపాటే రోగాలను కూడా కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే మనకు తెలియకుండానే మన శరీరంలోకి గాలి రూపంలో, నీటి రూపంలో, ఆహారం రూపంలో కొన్ని వేల లక్షల ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి, మైన్యూట్ పార్టికల్స్ రూపంలో. ఆ విషయం మనకి అర్థం కావట్లేదు. అంటే మనం తీసుకున్న ఆహారంలో మనకు తెలియకుండానే మన శరీరంలోకి ప్రవేశించేటువంటి ప్లాస్టిక్ తునకల్ని మనం ఏ విధంగా నివారించగలుగుతాం? అవి రక్తంలో కూడా కలిసిపోతున్నాయి. వీటి కారణంగానే ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు, క్యాన్సర్ అని, లేదా రక్త కణాలకు సంబంధించినటువంటి వ్యాధులు, ఫెర్టిలిటీ సమస్యలు, గుండె సమస్యలు, ఆస్మా సంబంధించినటువంటి రోగాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా తెలుసున్నటువంటి వాస్తవాలు. మరి ఇటువంటి భయంకరమైన నిజాలు మనకు తెలిసి కూడా ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని ఇంకా ఇలా పెంచుకుంటూనే పోదామంటే భావితరాలు మనం క్షమించు. కొన్ని లక్షల టన్నుల వ్యర్థాలు ఎందుకు పేరుకుపోతున్నాయి అని అంటే అతిగా వినియోగించడం వల్ల. ఉదాహరణకు మనం ప్లాస్టిక్ కవర్ కొంటాం, అది తీసుకొచ్చి ఇంట్లో పెడతాం. మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు ఇంకో ప్లాస్టిక్ కవరు షాపు వాడిస్తాడు, అది కూడా తీసుకొచ్చి ఇంట్లో పెడతాం. ఈ విధంగా మన ఇంట్లోనే ప్లాస్టిక్ చెత్త అనేది పేరుకుపోతాం. వీటిని మనం చెత్త వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు వాటిని సపరేట్ చేస్తారు, సపరేట్ డంపింగ్ యార్డ్లో పడేస్తారు. వాటిలో కొన్నింటిని తగలబెడతారు. వాటి కారణంగా ఏమవుతుందంటే వాతావరణంలో కర్బనోద్గారాలు పెరిగిపోతున్నాయి. అదో రకమైనటువంటి వాతావరణ సమస్యను సృష్టిస్తుంది, వాయు కాలుష్యానికి కారణమవుతుంది. మరి భూమిలో కరగని లేదా నీటిలో కరగని, భూమిలో కలవని ఈ వ్యర్థాలన్నీ కూడా ఏమైపోతాయనంటే కొన్ని వేల సంవత్సరాల పాటు, 100 సంవత్సరాల పాటు అలాగే ఉండిపోతాయి. అవి ఎప్పటికీ కూడా క్షీణించవు. దానివల్ల భూసారం దెబ్బతింటుంది, భూజలచరాలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పశువులు చెత్తలో ఏరుకునేటువంటి ప్లాస్టిక్ తినడం వల్ల వాటి గర్భకోశంలో ప్లాస్టిక్ పదార్థాలను చేరిపోతున్నాయి. ఒకసారి జంతువులు మరణించే ప్రమాదం కూడా జరగకపోవడం. అదేవిధంగా నీళ్లలో ఉన్నటువంటి ప్లాస్టిక్ తునకలను తినడం వల్ల చేపలు, ఇతరత్ర జీవులు అవి కూడా విషపూరితాలు అవుతున్నాయి. తిరిగి అవే చేపలను లేదా ఇతర జలజీవుల్ని మనిషి ఆహారంగా తీసుకోవడం వల్ల ఆ విషపూరితమైన ఆహారం అనేది మనిషి శరీరంలోకి నేరుగా ప్రవేశిస్తుంది. దానివల్ల కూడా అనేక రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి. ఇదంతా ఒక సైకిల్లా తిరుగుతూ ఉంటుంది. మరి కొన్ని లక్షల టన్నుల వ్యర్థాలు భూమి మీని లేదా వాతావరణాన్ని కలుషితం చేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనే ప్రశ్న మనకి ఇక్కడ రావచ్చు. ప్రభుత్వాలు వాటి వంతు కృషి అవి చేస్తూనే ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఒకటి ఉన్నది. కానీ అక్కడ ఉన్నటువంటి వనరులు తక్కువ ఉండడం కారణంగా అవి పూర్తిగా నిరోధించలేకపోతున్నాయి. కనుక పౌర సమాజాలు మేల్కొనాలి. అంటే ఎవరికి వాళ్లే ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకునే ప్రయత్నం మొదలుపెట్టాలి. ఒక ప్రయత్నం లేదా ఒక మార్పు అనేది మనతోనే ప్రారంభం కావాలి, మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. ప్లాస్టిక్ వినియోగం వల్ల జరుగుతున్న నష్టాలు ఏమిటి అనేది మనకి కొన్ని దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం. 2040 నాటికి ఇప్పుడు ఉన్నటువంటి వినియోగం కానీ ఇట్లాగే పెరిగినట్లయితే వాతావరణంలో సమతుల్యత ఇంకా దెబ్బతింటుంది. దానివల్ల వాయు కాలుష్యం అనేది విపరీతంగా పెరుగుతుంది. దాంతో మరణాలు కూడా సంభవించే ప్రమాదం లేకపోలేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్ని తెలిసినా కూడా మనం ఇంకా నిర్లిప్తంగా ఉన్నామని అంటే మన గొయ్యిని మనం తవ్వుకోవడం కావచ్చు. మరి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటే ఏంటి మన దగ్గర ఉన్న సూత్రం ఏమిటి? ఏదన్నా మనకి దానికి సంబంధించి ఏదన్నా వేరే ప్రత్యామ్నాయం ఉండదా అంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ స్థానంలో ఇతరతర ప్రత్యామ్నాయాలు మనం వెతుక్కోవాలి. ప్లాస్టిక్ బ్యాగుల బదులు పేపర్ బ్యాగులు తీసుకోవడం, లేదంటే క్లాత్ బ్యాగులు వాడటం, అవి అలవాటు చేసుకోవాలి. అలాగే ప్లాస్టిక్ ప్లేట్లు అనేది తినడం మానేయాలి. వేడి పదార్థాలు ప్లాస్టిక్ ప్లేట్లలో కానీ ప్లాస్టిక్ కవర్లో కానీ వేసినందువల్ల ఆ వేడికి అవి కరిగి మనకు తెలియకుండానే ఆహారంతో పాటు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. అలాగే టీ కప్పులు కూడా ప్లాస్టిక్ కప్పులు వాడటం అనేది మానేయాలి.
స్టీలు లేదా గాజు పాత్రలో వాడటం మంచిది. మనం ఎప్పుడైతే ఈ ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ని మనం కొనుక్కొని ఇంట్లో తెచ్చుకుంటున్నామో లేనిపోని ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమే. కనుక ఉత్పత్తి ఎంత ఉన్నా కూడా వినియోగం తగ్గిపోతే అక్కడ ఉత్పత్తి కూడా పడిపోతుంది. దాంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు కూడా వెనకం చేస్తారు. ఎందుకంటే ఎప్పటికప్పుడుగా తయారు చేసి అది వినియోగం కాలేదనుకోండి, విక్రయం కాలేదనుకోండి, వాళ్ళకే కదా తీరా నష్టం. ఆ విధంగా మనకి ఉత్పత్తి స్థానంలోనే ఈ ప్లాస్టిక్ అనేది రావడం ఆగిపోతుంది. దానికి మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి. ప్రభుత్వాలు కూడా కంట కనపెడతా ఉండాలి. అలాగే కొన్ని మైక్రాల వరకు ఎలో చేస్తూ కొన్ని కవర్లను వాడచ్చు, ప్లాస్టిక్ కవర్లు వాడచ్చు అనేటువంటిది ప్రభుత్వం ఎప్పటికప్పుడు మారుస్తుంది, సవరణ చేస్తూ ఉంటుంది. అంతిమంగా నష్టపోయేది జనమే. కనుక ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడున్నా కూడా వాటిని డంపింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో అది మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. సెగ్రిగేట్ చేస్తారు. సెగ్రిగేట్ చేసిన తర్వాత అది ఏమవుతుంది? కరిగే వాటిని లేదా రీసైకిల్ చేసే వాటిని తీసుకెళ్తారు. రీసైకిల్కి కూడా సాధ్యం కాని వాటిని ఏం చేస్తారంటే అవి తగలబెడతారు. అది వాతావరణ కాలుష్యం కదా. ఇటువంటి ఎన్నో నష్టాలు మనకి మానవాళికి పట్టిపీడిస్తున్నాయి. అయినా కానీ మనం ఇప్పటికీ కూడా అజాగ్రత్తగానే ఉంటున్నాం. అందరూ నడిచే తోలని మనం కూడా నడుస్తున్నాం. ఇది మంచిది కాదు. మన పిల్లల భవిష్యత్తు కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. మనం ఎంత మురిపంగా పెంచుకునేటువంటి నేటి బాలలు రేపటి పౌరులు. రేపటి పౌరులు ఆరోగ్యవంతంగా లేకపోతే ఏమవుతుంది? ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కనుక నివేదికలు ఏం చెప్తున్నా కూడా ప్రపంచంలో ఏ స్థాయిలో ముప్పు జరగబోతుందని హెచ్చరిస్తున్నా కూడా ఎవరికి వాళ్ళని తెలుసుకొని మన వంతు ప్రయత్నంగా మనం ఏం చేయాలని దాని మీద ఒక తీర్మానం చేసుకొని నేటి నుంచి ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేద్దామని కంకణం కట్టుకుంటే తప్ప దీనికి ఒక విముక్తి అనేది లేదు. ఆ దిశగా మనం అందరం కృషి చేద్దాం. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.